కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాల క్రితం లంబాడి, ఎరుకల, యానాది వాళ్ళకి 50 రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా ఈరోజు బస్ యాత్రకు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా ఇప్పటివరకు కూడా అట్లాంటి లంబాడి వాళ్ళు కూడా గిరిజనులు ఎవరు కూడా అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు. మనతో మాట్లాడుకుని బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షుడు రవినాయక్ ఉన్నారు. అన్న చెప్పండి, 50 ఏళ్ళు రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు, బస్ యాత్ర కూడా చేపడుతున్నారు, గిరిజన తండాలకు వెళ్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కల్పించిన రిజర్వేషన్లతో గిరిజనులు అభివృద్ధి చెందినరా? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల పేరు మీద ఈరోజు కొత్త నాటకానికి తెరలేపింది తెలంగాణలో. ఈ రిజర్వేషన్లు అనేటువంటి ఏ రకంగా వచ్చినాయంటే, ఆ రోజు భారత రాజ్యాంగంలోనే ఉంటుంది, ఒకే వేషభాష భూషణాలు కలిగినటువంటి ప్రతి జాతుల్ని కూడా గుర్తించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాసిపెట్టింది. అది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చినా అని చెప్తుంది, ఇందిరా రిజర్వేషన్ ఇచ్చినా అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు రేవంత్ ఆ రిజర్వేషన్ల విషయంలో చిచ్చు పెడతా ఉన్నాడు ఈరోజు. అయితే 1956లో మన యొక్క రాష్ట్రము విడిపోయిన తర్వాత భాషా ప్రాతికమైనటువంటి రాష్ట్రాల ద్వారా ఆ రోజు మద్రాసు నుంచి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విడిపోయినటువంటి తర్వాత మరి అదే ఆంధ్రాలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి అక్కడ సుగాలీలుగా పిలువబడతారు, అక్కడ ఎరకల యానాదిగా పిలువబడతారు, తెలంగాణలో లంబాడ, బంజారా, ఎరకల యానాదిగా పిలువబడతారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉండే 56 నుంచి 76 వరకు 20 ఏళ్ల పాటు రిజర్వేషన్ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలకి, ఎరకలకి, యానాదికి రిజర్వేషన్ రాకోకుండా మరి అక్కడ ఉన్నటువంటి ఎరకల, యానాది, లంబాడీకి రిజర్వేషన్లు ఇచ్చింది. మరి 20 ఏళ్ల పాటు ఇదే దళిత గిరిజన బిడ్డలకి రిజర్వేషన్ల పేర్ల మీద మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని కాలరాస్తూ 20 ఏళ్ల పాటు అదే మా లంబాడ, ఎరకల, యానాది బిడ్డలు ఐఆర్ఎస్లు, ఐపీఎస్లుగా, ఐఏఎస్లుగా మరి రాజకీయంగా కూడా ఈరోజు ఎదగడానికి ఈరోజు అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత అదే రిజర్వేషన్ల పేరు మీద ఇదే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే చేవెళ్ల ట్రైబల్ డిక్లరేషన్లో 12 రకాలైనటువంటి హామీలు పెట్టింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 10% ఉన్నటువంటి గిరిజనులకి మేము 12% రిజర్వేషన్లు ఇస్తా అంటా అని చెప్పిండు. కానీ ఉన్నటువంటి మేమే ఇచ్చినామని చెప్పుకునేటువంటి యొక్క రిజర్వేషన్లలో ఈరోజు రిజర్వేషన్లు పొందుతూ ఉన్నటువంటి గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, ఈ తెగల మధ్య ఈరోజు పంచాయతీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ పంచాయతీ ఈరోజు అన్నదమ్ముల లెక్కన ఉన్నటువంటి గిరిజన జాతిలో ఉన్నటువంటి అన్ని వర్గాల బిడ్డలు మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా, కొంతమంది నాయకుల ద్వారా కేసులు వేయించి ఈరోజు లంబాడీల మధ్యలో, ఈరోజు ఆదివాసీల మధ్యలో చిచ్చు పెట్టినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉంది దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈరోజు గిరిజనులకు ఇచ్చినటువంటి చేవెళ్ల డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చింది. మరి ఆ హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలే. కానీ ఈరోజు మేము రిజర్వేషన్ల పేరు మీద యాత్ర చేస్తున్నామని చెప్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మరి గిరిజన బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, గిరిజన తాండాలు, గూడాలు, చెంచుపెంటలలో ఈరోజు పోవడానికి సక్రమంగా దారులు లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి ఆ దారులు లేనటువంటి ఆ గ్రామానికి మీ బస్సు ఏ రకంగా పోతుందో ముందు చెప్పాలి. తర్వాత గిరిజనులకు ఇస్తా అన్నటువంటి ఈ యొక్క భూములు, అసైన్డ్ భూములు కానీ, పోడు పట్టాలు కానీ ఇస్తా అన్నటువంటి యొక్క ప్రభుత్వము భూములు ఇవ్వడానికి చేత కాలేదు. కానీ మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు 170 భూములన్నీ కూడా రక్షించాల్సినటువంటి యొక్క ప్రభుత్వము ఈరోజు 170 భూములన్నీ దాదాపు 17-18 వేల ఎకరాలు అనేక్రాంతం చేసింది ప్రభుత్వం. మరి ఇదే లంబాడ బిడ్డలకి రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పి ఈరోజు సంకలు గుద్దుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇదే లగచర్లలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది వ్యాపారవేత్తలతో కలిసి నేను ఒక పరిశ్రమ రంగాన్ని, ఒక ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తానని చెప్పి అన్యాయంగా, అక్రమంగా కొనుక్కున్నటువంటి గిరిజన లంబాడాల యొక్క భూముల మీద లాక్కునేటువంటి ప్రయత్నంలో గిరిజన బిడ్డలు ఎదురు తిరిగితే వాళ్ళని కొట్టి దాడి చేసి వాళ్ళకి బేడీలేసి జైలుకు పంపించినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. మరి ఆ రోజు ఈ లంబాడ బిడ్డలకి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన నాయకులకు కనిపించలేదా? మరి ఆ రోజు ఎందుకు మీ పార్టీని మీరు ప్రశ్నించలేదు? మీ ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు? ఎందుకు ఎండగట్టలేదు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను. అంటే పొడుపుల సమస్య కూడా చాలా కాలం కూడా అట్లాగే ఉంది. దానిపైన కూడా మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది, పొడుపులు రాగానే మేము పట్టాలు ఇస్తాము, అధికారంలోకి రాగాలని చెప్తాం. కానీ 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య చాలా గొడవ జరిగిన పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో లాఠీ చార్జ్, ఫైరింగ్లు జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇదే పోడు భూములకు సంబంధించి ఈయనకంటే ముందు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు సర్వే చేయించిండు. ఆయన
సర్వే చేయించి అప్లికేషన్లు తీసుకున్నాడు ఆయన. 3 ఎకరాల భూమి కూడా ఇస్తా అని చెప్పిండు ఆయన. భూమి ఎకరా కూడా ఇయ్యలే. కానీ ఆనాదిగా అనేక సంవత్సరాలుగా మా గిరిజన బిడ్డలు ఈరోజు అన్యక్రాంతం అవుతున్నటువంటి అడవినంతా కూడా, పచ్చదనాన్ని మొత్తం కూడా, కొండని గుట్టని మొత్తాన్ని కూడా మా గిరిజన బిడ్డలు వ్యవసాయం చేసుకొని సాగు చేసుకుంటున్నటువంటి క్రమంలో అనేక ఏళ్లుగా పోరాటం చేస్తే గత ప్రభుత్వము దరఖాస్తులు చేసింది. ఆ దరఖాస్తులు తీసుకున్నటువంటి క్రమంలో 4,12,000 దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తులకు గాను దాదాపు 16 లక్షల ఎకరాల భూమి కావాల్సి ఉండే. కానీ కేసీఆర్ ప్రతి ఒక్క పోడు రైతుకు కూడా పట్టాలు ఇస్తా అని చెప్పి 1,50,000 మందికి పట్టాలు ఇచ్చిండు. 4 లక్షల ఎకరాలు ఇచ్చి చేతులు దులుపుకొని ఆయన వెళ్ళిపోయింది. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ప్రతి గిరిజన బిడ్డకి పోడు చేసుకునే ప్రతి రైతుకు కూడా పోడు పట్టాలు ఇస్తా అన్నాడు. అసైన్ భూములన్నిటి కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిండు ఈరోజు. కానీ ఒక్క ఎకరానికి, ఒక్క గుంటకు కూడా ఈరోజు పోడు పట్టాలు ఇవ్వలే. మరి గిరిజనుల యొక్క భూములు లాక్కుంటా ఉన్నాడు ఎక్కడికక్కడ. ఇవ్వకపోతే మాత్రం దాడులు చేసి జైలుకు పంపిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. మరి అదే పోడు భూముల విషయంలో మా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య 5th షెడ్యూల్ ఏరియాలో 170 భూములన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి అధికారాలు గవర్నర్కు ఉంటే కానీ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి యొక్క రాష్ట్ర శాఖ యంత్రాంగాన్ని వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకొని మరి వాళ్ళ ద్వారా మా గిరిజన బిడ్డలకి అటవీ శాఖ అధికారుల చేత దాడులు చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణలో చూస్తున్నామంటే అది పూర్తిగా గిరిజన వ్యతిరేకిగా ఈరోజు గిరిజనులకు భూమి ఇవ్వకుండా గిరిజనుల యొక్క భూములు లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళకి చదువు కూడా కొంత ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పి ఇప్పుడు మాట తప్పింది. నేను ఇందాకే ఒక ప్రెస్ మీట్లో చెప్పిన అన్న, మొన్న 2 రోజుల క్రితం తుర్కేయాంజల్లో ఒక ప్రైవేట్ కళాశాలలో మా ఎస్సీ ఎస్టీ మా విద్యార్థులకి డిఆర్డిఏ కలెక్టరేట్ ద్వారా వాళ్ళకి ఉచితమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఒక స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ద్వారా చదువుకున్నటువంటి దాదాపు 40 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క కోర్స్ పూర్తయింది. అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఆ ప్రభుత్వం ఇవ్వకుండా, ఆ కళాశాల యాజమాన్యం ఇవ్వకుండా ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి అడిగితే మేము ఇవ్వము, ప్రభుత్వం మాకు ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వలేదు, డిఆర్డిఏ కలెక్టరేట్ ద్వారా డబ్బులు రాలేదు, మాకు 40,000 రూపాయలు డబ్బులు కట్టిన తర్వాతనే మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి వీళ్ళ మీద హుకుం చలాయించారు. ఈరోజు హుకుం చలాయిస్తే మా పార్టీ కార్యకర్తలు పోయారు అక్కడికి. ఆ కళాశాల యాజమాన్యంతో మాట్లాడేటువంటి క్రమంలో కళాశాల యాజమాన్యం దాన్ని తిరస్కరిస్తే వీళ్ళందరినీ వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా కార్యకర్తలు ధర్నా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు, ఈ ముఖ్యమంత్రి హోంమంత్రి వాళ్ళ యొక్క పోలీస్ కుక్కల్ని పెట్టి ఈరోజు మా యొక్క గిరిజన బిడ్డల్ని, మా దళిత బిడ్డల్ని ఈరోజు దాడి చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ల పేరు మీద ఇవ్వాల్సినటువంటి పెండింగ్ ఉంది ఈరోజు. మరి ఇక్కడ డిఆర్డిఏ ద్వారానే మా ఎస్సీ ఎస్టీలకు ఏదో గరీబీ హటావో అని చెప్పి నినాదం ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ మరి ఈరోజు మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకున్న తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుపడుతుంది ఎవరు? ఈరోజు ఆ కాలేజీలకు కళాశాలకు పేమెంట్ చెల్లిస్తే కదా స్కాలర్షిప్లు వచ్చేస్తే కదా మా పిల్లలకి సర్టిఫికేట్లు వస్తాయి. మరి ఏడిస్తున్నట్టు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తి మాయ మాటలు, కలబొలి మాటలు చెప్పి బూటకపు ఈరోజు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చింది ఈరోజు. కాబట్టి ప్రజలంతా కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు బస్ యాత్ర పేరు మీద ఏదైతే పోతా ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గిరిజన సమాజం కూడా ఈరోజు అడుగున వీళ్ళని అడ్డుకుంటారు. ప్రజలే అడ్డుకుంటారు, మేము అడుగం. మేము ఈరోజు అడ్డుకోవాల్సినటువంటి అవసరం మాకంతా కూడా లేదు ఈరోజు. కానీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి మీరు చేసేటువంటి మోసాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం రానున్నటువంటి రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతా ఉంది అనేటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఏదో ఒక నటన ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడుగున అడ్డుకుంటారు గిరిజన బిడ్డలు. ఈరోజు ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక మంత్రి పదవి ఇచ్చాము, ఒక డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈరోజు జనాభా దామాషా ప్రకారం మేమెంతమందిమో మాకెంత వాటా అనేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి మాకు ప్రాథమిక హక్కు అది. ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు 10.75% ఉన్నాం గిరిజన బిడ్డలం. ఈరోజు మాకు 2 మంత్రిత్వ శాఖలు రావాలి. మరి ఒకటే ఇచ్చినాం మా సీతక్కకి. అరే మేము ఏం పాపం చేసినాం భయ్? గిరిజన జాతిలో ఉన్నటువంటి పెద్ద వర్గాలు కూడా ఉన్నాయి కదా, పెద్ద తెగలు కూడా ఉన్నాయి కదా, మరి ఇతర అనేక తెగలు ఉన్నాయి కదా. మరి ఈరోజు గిరిజన మంత్రిత్వ శాఖని గిరిజన బిడ్డకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. డిప్యూటీ స్పీకర్ ఇచ్చినామని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వము మరి డిప్యూటీ స్పీకర్ నిజంగా కానీ నువ్వు ఇచ్చినుంటే ఆయనకు ప్రమాణ స్వీకారం ఎందుకు చేయించలే? ఆయనకు ఎందుకు నువ్వు ఈరోజు చైర్లో కూర్చోబెట్టాలి డిప్యూటీ స్పీకర్కి? ఈ డిప్యూటీ స్పీకర్కి కూడా బుద్ధి ఉండాలి, సిగ్గుంటే ఈ యాత్రలో నువ్వు పాల్గొనకని చెప్పి కూడా సూచిస్తావు ఆయనని. కాబట్టి ఈరోజు మంత్రి పదవులు ఇవ్వడంలో కానీ ఈ స్పీకర్ ఇచ్చినా అది ఇచ్చినా అంట అని చెప్పేసి పైన చెప్పడం కాదు. నిజంగా నీ గిరిజనుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చు. ఈరోజు మంత్రిత్వ శాఖలో నీ పరిపాలనలో
ప్రాధాన్యత కల్పించమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేకపోతే ఇదే నీ గిరిజన బిడ్డల ఓట్ల ద్వారానే, ఇదే లంబాడీల ఓట్ల ద్వారా నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పి అనేక వేదికల మీద చెప్పినాం. ఈరోజు ఇదే లంబాడీ బిడ్డలు ఏకమైరి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు, ఒకవైపు భారతీయ జనతా పార్టీ జాతీయతవాదం అనేటువంటి సిద్ధాంతంతో ఏ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ముందుకు పోతా ఉందో, తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీ బిడ్డలు, గిరిజన బిడ్డలందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి మోసాన్ని పసిగట్టిరు. రానున్నటువంటి రోజుల్లో నువ్వు ఏదైతే గిరిజన బిడ్డల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినానని చెప్తున్నావో అదే గిరిజన బిడ్డలు నేను పాతాళానికి తొక్కుతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్తున్నారు. అట్లా గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం కూడా రావాల్సిన మంత్రి పదవులు కూడా కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.